అందరికీ నమస్కారం. విజయవాడ మనందరికీ తెలిసిందే, కళ్ళ కేంద్రం, ప్రపంచానికే కేంద్రం. కనకదుర్గమ్మ వెలిసినటువంటి క్షేత్రం, కృష్ణానది ప్రవహించినటువంటి క్షేత్రం. అనాదిగా భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం మన విజయవాడ. కళలకి, సాహిత్యానికి, అన్నిటికీ కూడా కేంద్రం. విద్యలకు కేంద్రం, వాణిజ్యానికి కేంద్రం, వ్యాపారానికి కేంద్రం, రాజకీయాలకి కేంద్రం. ఈ విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఢిల్లీ తర్వాత దక్షిణాదిలో విజయవాడ గొప్ప క్షేత్రం, గొప్ప కేంద్రం. ఇక్కడ విద్య ఎంతగా పరిఢవిల్లిందో మనకు తెలుసు. విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి మహానుభావుడు ఉన్నటువంటి క్షేత్రం. అనేక కాలేజీలతో ఉండి విద్యా కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రం. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అసలు పేరులోనే ఉంది విజయవాడ. విజయవాడ, వి స్టాండ్స్ ఫర్ విక్టరీ కదా. అందుకని ఆ విజయవాడలో జరిగే ప్రతి కార్యక్రమం. ఇవాళ మా మామగారు శ్రీ మెట్టా వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ గొప్ప పురస్కారాన్ని అందించడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇచ్చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విజయవాడ యొక్క ప్రతిభని, విజయవాడ యొక్క గొప్పతనాన్ని ఘనంగా ప్రపంచం అంతటా కూడా వ్యాపింపజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం తప్పకుండా ప్రోత్సాహాన్ని అందజేయాలి. ప్రభుత్వం ఇటువంటివి చేసి దేశం యొక్క గొప్పతనాన్ని, విజయవాడ యొక్క గొప్పతనాన్ని, విజయవాడ గొప్పవాళ్ళని ఎట్లా ఆదరిస్తుంది, ఎట్లా గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుంటాం. మెట్టా వెంకటేశ్వరరావు గారు మా మామగారు లయోలా కాలేజీలో పనిచేశారు 1950 నుంచి 1990 వరకు. వారిని లయన్ ఆఫ్ లయోలా అనేవారు. ఆయన తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా కూడా చేశారు. భువన విజయం, కవన విజయం ఇటువంటి అనేక గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు. తర్వాత వారికి దేశవ్యాప్తంగా గొప్ప పద్యం ఆలాపించటంలో వారికి గొప్ప ప్రతిభ ఉంది. ఎంత పేరంటే అసలు ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఎంతటి వాళ్ళు కూడా ఆయన పద్యం ఆలపిస్తుంటే చూసి విని ఎంతో సంతోషించేవాళ్ళు. తెలుగులో గొప్ప ప్రతిభని పొందినటువంటి వారు. అటువంటి వారికి వాళ్ళ పురస్కారాన్ని అందజేస్తుంటే కుటుంబ సభ్యులైనటువంటి మేమంతా కూడా వచ్చి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ప్రతిభని ఎప్పుడు ప్రభుత్వం ఏదో దశలైన గుర్తిస్తుంది. దానికి ఇదే ఉదాహరణ. 17 మంది ప్రముఖుల్ని వాళ్ళ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో విన్నాను. దానికి వీరిని కూడా తీసుకొచ్చారు, మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అందరికీ. ఇటువంటి కార్యక్రమాలు